నవాల్ రవికాంత్ మీకు తెలిసే ఉండొచ్చు. రిచ్ ఎలా అవ్వాలి అనే టాపిక్లో మీ టైంని ట్రేడ్ చేసి రిచ్ అవ్వలేరు అని చెప్తాడు. ఈవెన్ డాక్టర్స్ అండ్ లాయర్స్ కూడా రిచ్ అవ్వలేరు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ మీ టైంని మీ మనీ కోసం ట్రేడ్ చేస్తున్నారు. అంటే మీరు వర్క్ చేయడం ఆపేస్తే మనీ ఆగిపోద్ది. దాన్నే లివింగ్ పేచెక్ టు పేచెక్ అంటారు. బట్ అదే కానీ మీరు ఒక బిజినెస్ని ఓన్ చేస్తే, లేకపోతే ఒక కంపెనీలో షేర్ హోల్డర్ ఆర్ ఇన్వెస్టర్ అయితే, అప్పుడు మీరు వర్క్ చేయకపోయినా కూడా అది రన్ అవుతూనే ఉంటుంది, మనీ జనరేట్ చేస్తూనే ఉంటుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో కూడా రాబర్ట్ కియోసాకి అదే చెప్తాడు. మీరు అసెట్స్ని ఎక్వైర్ చేయాలి అని చెప్పి. అసెట్స్ అంటే అది రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఒక సొంత కంపెనీ ఆర్ వేరే కంపెనీలో షేర్స్, ఎనీథింగ్ దట్ పుట్స్ మనీ ఇన్ యువర్ పాకెట్ అండ్ అది అప్రిషియేట్ అవ్వాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ దానికోసం మీరు ప్రతిరోజు వర్క్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా రీసెర్చ్ చేసి ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి స్టాక్ మార్కెట్లో, తర్వాత మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, అది రిటర్న్స్ ఇస్తుంది. మీరు పెట్టిన మనీ మీకోసం పనిచేస్తుంది. ఆర్ లేకపోతే ఒక 10 years కష్టపడి ఒక బిజినెస్ సెటప్ చేస్తారనుకోండి, 10 years తర్వాత మీరు డైలీ వెళ్ళి ఆ బిజినెస్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ 10 yearsలో మీరు ప్రాపర్ సిస్టమ్స్ సెట్ చేయాలి, ఎఫిషియెంట్గా వర్క్ చేయగలిగే ఎంప్లాయీస్ని హైర్ చేయాలి, ప్రాసెసెస్ని ఆటోమేట్ చేయాలి, డెసిషన్ మేకింగ్ని సింప్లిఫై చేయాలి. మీరు సిస్టమ్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బిజినెస్ మీ ప్రెజెన్స్ లేకుండా కూడా వర్క్ అవుద్ది. బట్ ఇది సక్సెస్ఫుల్గా చేయాలంటే మీకు 2 ఉండాలి. ఒకటి సుపీరియర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, 2 పేషెన్స్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో కూడా హై క్వాలిటీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది. మీరు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఇన్వెస్టర్స్ దగ్గర నేర్చుకోవాలి, ది బెస్ట్ బిజినెస్ ఆర్ ఇన్వెస్టింగ్ బుక్స్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బిజినెస్ మ్యాన్ పోడ్కాస్ట్ వినడం వేరు ఆర్ ఇంటర్వ్యూ చూడడం వేరు, బిల్ గేట్స్ పోడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ చూడడం వేరు. అలాగే వారెన్ బఫెట్ ఇంటర్వ్యూ చూడడం వేరు, వారెన్ బఫెట్ గురించి బుక్స్ చదవడం వేరు. లేకపోతే ఒక చిన్న ఇన్వెస్టర్, లేకపోతే ఒక మిలియనియర్ ఇన్వెస్టర్ పోడ్కాస్ట్లో లేకపోతే బుక్స్ చదవడం వేరు. అంటే వరల్డ్లో టాప్లో ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. దట్ ఈస్ సుపీరియర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. చిన్న బిజినెస్ మ్యాన్ దగ్గర నేర్చుకుంటే చిన్న బిజినెస్ మ్యానే అవుతారు. బట్ బిల్ గేట్స్ దగ్గర నేర్చుకుంటే మీరు కూడా బిల్ గేట్స్ అయిపోతారు లేదా అనేది కాదు, బట్ స్టిల్ కంపారిటివ్లీ చాలా ఎక్కువ నేర్చుకుంటారు. హై క్వాలిటీ ఆర్ సుపీరియర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా హార్డ్ వర్క్ చేసినా కూడా వేస్ట్, టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్. రైట్ నాలెడ్జ్ లేనంత వరకు హార్డ్ వర్క్ చేయకూడదు. ఆ రైట్ నాలెడ్జ్ గెయిన్ చేసి దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. నా టెలిగ్రామ్ ఛానల్లో చాలా బుక్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఈవెన్ ఈ నవాల్ రవికాంత్ ఆ బుక్ కూడా ఉంటుంది, ద ఆల్మనాక్ ఆఫ్ నవాల్ రవికాంత్ అనే బుక్. తర్వాత పేషెన్స్ లేకుండా ఫాస్ట్గా రిచ్ అయిపోవాలంటే కూడా వర్కౌట్ అవ్వదు. చాలామంది 1-2 సార్లు ఫెయిల్ అవ్వగానే వదిలేస్తారు, చాలా ఈజీగా పని అయిపోవాలనుకుంటారు, అది అవ్వదు. సో టు సమ్అప్, మీ టైంని ట్రేడ్ చేస్తూ రిచ్ అవ్వలేరు. బిజినెస్ని ఓన్ చేయాలి, లేకపోతే ఇన్వెస్టింగ్ చేయాలి. దానికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. దట్స్ ద పాయింట్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me that I don't wanna listen, 'cause I love the way